హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. మన బ్రాంచెస్ వచ్చేసి గుంటూరు, హైదరాబాద్ అండ్ ఎవ్రీ వీకెండ్స్ హైదరాబాద్ లో కూడా అవైలబిలిటీ అనేది ఉంటారు. ఇన్ కేస్ మీరు బ్రాంచెస్ లో కనుక కలవకపోతే ఆన్లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది కూడా ఉంది. సో ప్రెజెంట్ ఎక్కువగా బర్నింగ్ టాపిక్ అంటే హెల్త్ కండిషన్స్ లో మనం చూసుకుంటే క్యాన్సర్, డయాబెటీస్ ఇలాంటి వాటితో పాటు సంతానలేమి సమస్య అనేది కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? మన ప్రీవియస్ జనరేషన్స్ లో ఈ సమస్య లేదా? ప్రెసెంట్ ఎందుకు ఇంత ఎక్కువగా రోజు రోజుకి ఆల్మోస్ట్ ఎవ్రీ 10 కపుల్స్ లో కనుక తీసుకుంటే అంటే 4:4:5 రేషియోలో మనకి ప్రాబ్లం అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అంటే ప్రీవియస్ జనరేషన్స్ కి ప్రెసెంట్ జనరేషన్స్ కి కనుక మనం పోల్చుకుంటే ప్రీవియస్ జనరేషన్స్ లో ఉండే హెల్త్ హ్యాబిట్స్ హెల్తీగా ఉండేవి. వాళ్ళ సైకలాజికల్ కూడా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఫిజికల్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండేది. అలా ఉండటం మూలాన కొన్ని ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో బాడీ అనేది ఆటోమేటిక్ గా దాన్ని రిపేర్ చేసుకునేది. అండ్ సైకలాజికల్ గా కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండటం మూలాన ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కానీ దాన్ని వాళ్ళు స్ట్రాంగ్ గా అంటే ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది లేకుండా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. అందుమూలాన ఆ కండిషన్స్ ని వాళ్ళు క్యారీ చేసేవాళ్ళు. ఇంత ఎక్కువగా ఆ టైంలో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉండేది కాదు. అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ జీవన శైలి కూడా హెల్తీగా ఉండేది. ప్రెసెంట్ మన అట్మాస్ఫియరిక్ కండిషన్ వల్ల ఉండొచ్చు, మనం తీసుకునే ఫుడ్ వల్ల ఉండొచ్చు, అండ్ మన సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వలన కూడా ఉండొచ్చు. ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంది. సో వీటన్నిటిని మనం తగ్గించుకోవాలనుకుంటే మీ లైఫ్ స్టైల్ విధానాన్ని కూడా మీరు డెఫినెట్ గా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ మీలో ఉండే ఇంబ్యాలెన్సెస్ ఏంటి, ఏదైనా చిన్న ప్రాబ్లం కనుక ఉంటే దాన్ని ఎంతవరకు మనం రెక్టిఫై చేసుకోవాలి, దానికి సప్లిమెంటేషన్ కానీ లేదా ఆర్టిఫిషియల్ మెథడ్స్ ని కానీ ఆప్ట్ చేయకుండా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటం మూలాన కొన్ని కండిషన్స్ మారొచ్చు. లేదా మీలో ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన రూట్ ఏంటి అనేది చూసుకొని ఆ రూట్ కాజ్ ని క్లియర్ చేసుకునే విధానాన్ని కనుక మీరు ఆప్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ప్రీవియస్ జనరేషన్స్ లో ఎలా అయితే అందరికి హెల్దీ ఫ్యామిలీస్ ఉండేదో మీకు కూడా అలాగే ఉండే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఒక మనిషి పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ వాళ్ళు పెరిగి పెద్దయ్యి లైఫ్ లో సెటిల్ అయ్యి మ్యారేజ్ అయినాక పిల్లలు పుట్టాకే వాళ్ళ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీ లైఫ్ సైకిల్ ని కంప్లీట్ కనుక చేసుకోవాలి అనుకుంటే మీరు న్యాచురల్ ప్రొసీజర్స్ లైక్ హోమియోపతిని కనుక ఆప్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఇలాంటి ఇష్యూస్ లేకుండా హెల్దీగా ఉంటారు.